ఆయన సినిమాలు ఎన్టీఆర్ బ్యానర్ నుంచి ఎన్టీఆర్స్లో వస్తున్నాయంటేనే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా శ్రీకాంత్ గారు ఏమన్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ మీద ఏ విధమైన స్టేట్మెంట్స్ ఏ విధమైన మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు విన్నారు కదా. సో అందరూ కూడా చాలామంది నెగిటివ్గా స్పెక్యులేషన్ చేసి కళ్యాణ్ రామ్ గారిని కానీ ఎన్టీఆర్ గారిని కానీ వాళ్ళిద్దరు సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ మీద కానీ చాలా నెగిటివిటీ మాట్లాడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్వ్యూ కళ్యాణ్ రామ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు స్టేజ్ మీద అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ లేదంటే ప్రెస్ మీట్లో కూడా శ్రీకాంత్ గారు చెప్పడం జరిగింది. ఏ విధంగా ఎన్టీఆర్ ఆర్ట్స్లో సినిమాస్ ఏవైతే వస్తున్నాయో అన్ని విధాలుగా కూడా పిక్చరైజేషన్ కానీ సినిమా ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఎక్కువ హ్యూజ్ లెవెల్ ఆఫ్ బడ్జెట్ కానీ హ్యూజ్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కానీ ఈ బ్యానర్లో వస్తున్నాయి, చేస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి నెగిటివ్ స్పెక్యులేషన్స్ అయితే చేయొద్దని చెప్పేసి కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బయట 100 మంది అనుకుంటారు దేవరాలో ఏముంది పెద్ద ఏదో 2 సెట్లు వేస్తారు సినిమా చేస్తారు అన్నారు. బట్ అది ఫాల్స్ ఎలిగేషన్. అది కరెక్ట్ ఎలిగేషన్ ఏంటంటే కరెక్ట్ విషయం ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారు చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. ఆయన సొంతంగా ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ప్రొడ్యూస్ చేశారో దేవరా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా చేశారు. అదేవిధంగా విఎఫ్ఎక్స్ కానీ లేదంటే సెట్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా బిల్డ్ చేసి ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసి మంచిగానే మేము సినిమా అనేది ప్రొడ్యూస్ చేసాం, సినిమా అనేది రిలీజ్ చేసామని చెప్పేసి చాలా అంటే చాలా కఠినంగా చెప్పడం అయితే జరిగింది, పాజిటివ్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఎవరైతే నెగిటివ్ స్పెక్యులేషన్ చేస్తున్నారో ఎటువంటి చేయటం మానేసేయండి, ఎందుకంటే దీనివల్ల మీకు అయితే ఏమీ ఉపయోగం లేదని చెప్పేసి మరి ఇంకొకసారి అయితే చెప్తున్నాను. సో కళ్యాణ్ రామ్ గారు మొన్న అయితే చెప్పడం జరిగింది, ఈ రోజున శ్రీకాంత్ గారు చెప్పడం జరిగింది. సో విన్నారు కదా, ఇదే ప్రూఫ్, అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి వచ్చే అప్డేట్ కానీ లేదంటే ఓవరాల్గా మూవీ అప్డేట్స్ కానీ ఇది. సో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి.